హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో న్యూ లైఫ్ సినిమాస్. ఈరోజు కంటెంట్ వచ్చేసి మా విలేజ్లో ఉన్న పురాతనమైన శివాలయము, ఆ పక్కనే ఉన్న సమ్మక్క గిద్దలు, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన మానేరు బ్రిడ్జ్ అండ్ దాని పక్క పంటే ఉండే ఓసి, ఇవన్నీ ఈ వీడియోలో చూపెట్టబోతున్నాం. ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా. గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు. కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు. కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. ఫైనల్లీ సగం దూరం వరకు వచ్చేసాం. ఇంకొక 5 minutesలో మనం అక్కడ పురాతనమైన శివాలయం దగ్గరలో ఉంటాం. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మనకు మానేరు బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ వ్యూ మనం చూసేసి మనం నెక్స్ట్ శివాలయానికి వెళ్ళిపోదాం. ఈ గుళ్ళు అలనాటి సంస్కృతిలో గిల్లు సంద్రవెల్లి కళా సంపద. రాజులు రాజరికాలు మట్టిలో కలిసిన వారి కళా తృక్షణాలకు సజీవ సమాధులుగా సంద్రవెల్లి గుళ్ళు మిగిలాయి. ఆ గుళ్ళు అలనాటి సంస్కృతి రాజరికపు ఏలికకు ప్రతీకంగా నిలుస్తున్నాయి. ఆనాటి ప్రజల ఆధ్యాత్మిక చైతన్యానికి, కాకతీయులకు చిహ్నాలుగా, వారి కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా గోచరిస్తున్నాయి. ఈ సంద్రవెల్లి గుళ్ళు కాకతీయుల శిల్పకళను పోలి ఈ ఏకశిలతో నిర్మించి ఈ గుళ్ళు ఎంతో ప్రసిద్ధిగాంచినవని చెబుతున్నా. వీటికి సంబంధించి చారిత్రక ఆధారాలు లేకపోవడంతో ప్రాసాద్యం కాలగర్భంలో కలిసిపోయింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి దగ్గరలో మానేరు నది ఒడ్డునే ఈ శిల్పకళ సంపద కనిపిస్తుంది. దాదాపు 10 ఎకరాల స్థల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణంలో ఓ ప్రధాన ఆలయంతో పాటు మరో 4 దేవాలయాలు ఉన్నట్లు కనిపిస్తుంది. రామప్ప గుడి నిర్మాణ శైలిని పోలి ఉండడంతో కాకతీయులు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. అలనాడు శతవాహన రాజులకు శివుడు కలలోకి వచ్చి సంద్రవెల్లి గ్రామంలో శివాలయం నిర్మించాలని ఆజ్ఞాపించాడని, అందువలనే వారు నిర్మించి ఉంటారని పూర్వీకుల మాటలను ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన 95 సంవత్సరాల వృద్ధుడు చెప్పింది.
అయితే గర్భగుడిలో ఉన్న అద్భుత శివలింగం రూఢి చేస్తుంది. ఈ గుళ్ళను అత్తగుడి, కోడలి గుడి అండ్ కొడుకు గుడి మరియు మామయ్యల గుడి అని పిలిచేవారని తెలిసింది. కాగా దేవాలయ నిర్మాణం పూర్తి అయిన తరువాత దేవుడు గుడి ప్రవేశం చేసే సమయానికి కోడిపుంజు కూయడంతో ఆగ్రహించిన శివుడు వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడని కథ కూడా ప్రచారంలో ఉంది. అందువలన సంద్రెల్లి గుళ్ళలో పూజలు తీర్థాలకు నోచుకోక శివుని శాపం వలన స్థితిలావస్థకు చేరుకున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. కాకతీయులు పరిపాలించిన తరువాత ఔరంగజేబు, మహమ్మద్ గజాని కాలంలో సంద్రెల్లి దేవాలయాలను పడగొట్టి ఉండవచ్చనే ప్రచారం ఉంది. ఈ సంద్రెల్లి కళా సంపద మన మంత్రిని పర్యాటక ప్రాంతంలో స్థానం సంపాదించింది. శస్త్రం లసత్పీత